న్యూస్ మేకర్. లిఫ్ట్ల ఎక్కి పైకి పోయినట్టు కొందరు సడన్ గా పైకి ఎదిగిపోతారు. కానీ దానిలో మజా ఏముంటది? ఒక్కో మెట్టు ఎక్కుతా పోతేనే మజా. ఆ మజా ఏందో తెలిసినోడే వెంకయ్య నాయుడు. స్టూడెంట్ లీడర్, ఉద్యమ నాయకుడు, పార్టీ లీడర్, నేషనల్ లీడర్, ఇట్లా అంచెలంచెలుగా పాలిటిక్స్ లో ఎదిగిన వెంకయ్య నాయుడు దేశానికి వైస్ ప్రెసిడెంట్ అవుతున్నాడంటే ఎవ్వరూ ఆశ్చర్యపోలే. వెంకయ్యకు ఏదో ఒక టాప్ పోస్ట్ వస్తదని ఎక్స్పెక్ట్ చేయనోళ్ళు ఎవరైనా ఉంటే కదా. కానీ డైరెక్ట్ పాలిటిక్స్ లా యాక్టివ్ గా ఉన్న వెంకయ్యను ఇంత సడన్ గా వైస్ ప్రెసిడెంట్ రేస్ లా నిలబెట్టుడే ఇప్పుడు హాట్ టాపిక్. అందుకే వెంకయ్య నాయుడే ఈ వారం V6 న్యూస్ మేకర్. నార్త్ ఇండియన్ పార్టీగా స్టాంప్ వేయించుకున్న బీజేపీకి సౌత్ ల బేస్ అంతగా లేదని ఎవరైనా చెప్తారు. అసొంటి పార్టీలా ఓ సౌత్ ఇండియన్ టాప్ బాసులల్లా ఒకరైతారని ఎవరైనా ఊహించగలరా? నార్త్ ఫీలింగ్ కూడా పక్కన పెట్టేసి వెంకయ్య నాయుడినే అందరూ కలిసి సెలెక్ట్ చేయనీకే వెనుకున్న కారణాలేంది? బీజేపీనే కాకుండా మిగిలిన ఎన్డీఏ పార్టీలన్నీ కూడా ఆయననే సపోర్ట్ చేయనీకి కారణాలేంది? ఎప్పుడూ తెల్లని ఫుల్ షర్ట్, తెల్లని అడ్డపంచుతోని దక్షిణాది లుక్తోనే కనిపిస్తారు వెంకయ్య నాయుడు. అయినగాని మిగతా రాష్ట్రాల వాళ్లు కూడా తమవాడిగానే అనుకుంటారంటే వెంకయ్య మాట తీరే కారణం. ఎప్పుడూ ఎవరిని తిట్టుడుండది. అపోజిషన్ పార్టీల వాళ్లకు కూడా గౌరవమిస్తారాయన. సోనియా గాంధీ అయినా సరే శత్రువుగా చూడను, ఆమె నా రైవల్ అంతే అన్నారు ఒకసారి వెంకయ్య. నిజం, వెంకయ్య నాయుడికి శత్రువులు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన మాత్రం ఎవరినీ శత్రువుల్లా చూడరంటారు. ఒక గేమ్లా అవతలి టీం ప్లేయర్లని ఎట్లా చూస్తామో పాలిటిక్స్ లో కూడా తన శత్రువుల్ని అట్లా చూస్తాడన్నట్లు. అందుకే ఒక రకంగా అజాత శత్రువు. మిగతా పార్టీల వాళ్లే అట్లా చూస్తే బీజేపీ సంగతి వేరే చెప్పాలనా? వెంకయ్యను ఇంటి మనిషి లెక్కనే చూస్తారు వాళ్ళంతా. ఎందుకంటే రాజకీయాలల్లా అడుగుబెట్టిన సంధి ఈ రోజు దాకా వెంకయ్య పార్టీ బీజేపీనే. ఎన్నడూ వేరే పార్టీల దిక్కు కూడా చూడలే. మాహిష్మతి రాజ్యంలా కట్టప్ప లెక్క భారతీయ జనతా పార్టీకి వెంకయ్య వీర విధేయుడన్నట్లు. పార్టీ ఏం చెప్తే అది చేశాడన్నట్లు. ఒక్క మాట ఎదురు చెప్పుడనేది ఆయన ఎప్పుడూ చెయ్యలే. ఉపరాష్ట్రపతి పదవంటే ఒక రకంగా పాలిటిక్స్ నుంచి రిటైర్మెంటే. రాష్ట్రపతి పదవి తప్ప నెక్స్ట్ వేరే పదవిలో కూర్చునే ఛాన్స్ లేనట్టే. వెంకయ్య నాయుడు ఇప్పుడు పాలిటిక్స్ లా యాక్టివ్ గా ఉన్న మనిషాయే. వయసు 68. అంటే మన స్టాండర్డ్ లా మరో 10-15 ఏండ్లు ఈజీగా పాలిటిక్స్ లా మేనేజ్ చేయొచ్చు. అయినగాని పార్టీ చెప్పింది వెంకయ్య శిరసు వంచిండు. వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా బరిలో నిలబడ్డాడు అంతే. ఎన్నో ఏండ్లుగా పార్లమెంటులో ఉన్న అనుభవం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా తెచ్చుకున్న పేరు ఇప్పుడు వెంకయ్యను పాలిటిక్స్ కు దూరం చేసినాయని డిసైడ్ కావాల్సిందే. ఉపరాష్ట్రపతిగా ఉన్నోళ్లే రాజ్యసభకు చైర్మన్ గా కూడా ఉండాలనే రూలు వెంకయ్య నాయుడు కొంప ముంచిందని ఎనలిస్టులు అంటున్నారు. రాజ్యసభను సజావుగా నడిపించగల మనిషనే ఉద్దేశంతోనే వెంకయ్యను ఆ పదవి కొరకు సెలెక్ట్ చేసిండని వీళ్ళంటున్నారు. పార్లమెంటులా హాట్ గా నడిచే డిస్కషన్ ని లైట్ గా మార్చేసుట్లా వెంకయ్య నాయుడిని మించినోళ్లు లేరు. 2018లో గాని మెజారిటీ వచ్చే ఛాన్స్ లేదు. వెంకయ్యకు చైర్మన్ బాధ్యత అప్పగిస్తే రాజ్యసభను ఆర్డర్ల పెట్టుడే కాదు, బిల్లుల విషయంలో సర్కారుకు అనుకూలంగా కూడా కథ నడిపిస్తాడని ఎన్డీఏ పార్టీల నమ్మకం. దీనిలా మరో రాజకీయ కోణం కూడా ఉందని ఎనలిస్టులు అంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తర్వాత బీజేపీల పాపులర్ లీడర్ వెంకయ్య నాయుడే. ప్రైమ్ మినిస్టర్ అయ్యే స్థాయి ఉన్నోడు, తెలివితేటలు, అనుభవం ఉన్నోడు కూడా ఆయననే. పార్టీల గాని ఆర్ఎస్ఎస్ ల గాని వెంకయ్య నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్లు లేరు. అందుకే ఇన్ని అనుకూల పాయింట్లు ఉన్న వెంకయ్య నాయుడిని చాలా తెలివిగా సైడ్ ట్రాక్ లోకి నెట్టేసిండ్రని వీళ్ళ ఎనాలిసిస్. 2019 ఎన్నికల నాటికి మోడీ పాపులారిటీ గ్రాఫ్ గాని అటు ఇటు అయితే వెంకయ్యనే తెరమీదికి తెచ్చేటోళ్లని వీళ్ళ అంచనా. అసొంటిది జరగకుండా చూసేటందుకే వెంకయ్యను ఉపరాష్ట్రపతి పదవికి సెలెక్ట్ చేసిండని అంటున్నారు.
మొత్తానికి వెంకయ్య నాయుడిని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పదవి నుంచి తప్పించుడుతోటి ఆయనను కంట్రోల్ చేసే పని మొదలైందని అంటారు. పార్లమెంటు 2 సభలలో కూడా ప్రభుత్వాన్ని ఎన్కేసుకొచ్చే సభలు సాఫీగా జరిగేటట్లు చూసిన వెంకయ్యను ఆ శాఖ నుంచి తప్పించుడే అప్పట్లా కొన్ని అనుమానాలకు దారితీసింది. కారణం లేకుండగానే పోయినేడాది మోడీ కేబినెట్ మార్పుల టైంలా పార్లమెంటరీ శాఖను వెంకయ్య నుండి అనంతకుమార్ కు మార్చిండ్రు. సౌత్ ఇండియాలో ఉన్న 5 రాష్ట్రాలల్లా బీజేపీకి పెద్ద దిక్కు వెంకయ్య నాయుడే. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలల్లా వెంకయ్య నాయుడికి పార్టీపైన పట్టుంది. ఈ 3 రాష్ట్రాలల్లా వెంకయ్య మాట అయినని పార్టీ లీడర్లు ఉండరు. ఏ ఇష్యూ గాని అటు తిరిగి ఇటు తిరిగి వెంకయ్య దగ్గరికే వచ్చేది. ఫైనల్ సొల్యూషన్ వెంకయ్య చేతుల్నే ఉండేది. ఓ రకంగా సౌత్ స్టేట్లకు ఢిల్లీల వాయిస్ వెంకయ్యనే. ఆయన కేంద్ర మంత్రి అయినాక నెలకు 4-5 సార్లన్నా సౌత్ రాష్ట్రాలకు రావాల్సిందే. సౌత్ లా ఏ ప్రాబ్లం వచ్చినా వెంకయ్యనే సాల్వ్ చేసేది. జయలలిత చనిపోయినాక తమిళనాడులో గొడవలు జరగకుండా చూడనీకే వెంకయ్యను మోడీనే పంపించిండ్రు. ముఖ్యమంత్రిగా టెంపరీగా పన్నీర్ సెల్వంతో ప్రమాణం చేసేలా చూసింది కూడా వెంకయ్యనే. అయితే కర్ణాటక తప్పితే మిగతా రాష్ట్రాలల్లా బీజేపీ పరిస్థితి అంతంత మాత్రమే. వెంకయ్య నాయుడు పద్ధతికి ప్రస్తుతం నడుస్తున్న పద్ధతికి తేడా చాలానే ఉన్నది. వెంకయ్య అనుసరించే ట్రెడిషనల్ పాలసీతో దక్షిణాది రాష్ట్రాలల్లా బీజేపీ ఎదిగే ప్రసక్తి లేదని ఎనలిస్టుల అంచనా. అట్లనే వెంకయ్య అసొంటి జైన్ పర్సనాలిటీ కారణంగా సౌత్లా కొత్త నాయకులు ఎదగలేకపోతున్నారని, దీంతోని పార్టీ కూడా ఎదుగు బొదుగు లేకుండా అట్లనే ఉండిపోతున్నదని పార్టీల కొందరు లీడర్లు ఫీల్ అవుతున్నట్లు టాక్. వెంకయ్యను పార్టీ రూట్ల నుంచి తప్పిస్తే తప్ప దక్షిణాదిలా పార్టీ డెవలప్ కాదని వచ్చిన అభిప్రాయాల కారణంగానే ఆయనను మొత్తానికి పాలిటిక్స్ కే దూరంగా ఉండేటట్టు చేసిండ్రని అంటున్నారు. సౌత్ లీడర్ల మీద మిగిలిన రాష్ట్రాల బీజేపీ లీడర్లకు చిన్న చూపు మామూలే. అసొంటిది వెంకయ్య నాయుడు చకచకా ఎదుగుడు వాళ్ళందరికీ అంత నచ్చే విషయం కాదు. సౌత్ నుంచి ఎవరైనా ప్రధాని అయ్యే స్థాయి ఉన్నోళ్లు ఉన్నారంటే ఆ రాష్ట్రాలోళ్ళు అంత తేలిగ్గా ఒప్పుకుంటారా? పైకి ఎంతో గౌరవంతోని వెంకయ్యను ఉపరాష్ట్రపతి పదవికి నిలబెట్టినట్లు కనిపిస్తున్నది గాని లోతుగా చూస్తే ఆయన ఎదుగుదలకు బ్రేక్ వేసినట్లేనని రాజకీయవేత్తలు ఫీల్ అవుతున్నారు. ప్రధాని మోడీకి అన్ని రకాలుగా కూడా సపోర్టుగా నిలిచే మనిషిగా వెంకయ్యకు పేరుంది. మోడీ దగ్గర వెంకయ్యకున్నంత చనువు మరే మంత్రికి లేదంటారు. ఇది కూడా చాలా మంది బీజేపీ నాయకులకు నచ్చే విషయం కాదని, అందుకే సైడ్ ట్రాక్ లోకి పంపించిందని కూడా టాక్ నడుస్తున్నది. డాక్టర్ అంబేద్కర్ సార్, మన దేశంలో మారుమూల పల్లెటూళ్లల్లో పుట్టినోళ్లకు కూడా దేశంలో ఎంత పెద్ద పదవైనా సరే తెచ్చుకోగలిగే అవకాశం ఉంది. అది మన రాజ్యాంగం గొప్పదనం. లేకుంటే యాన్నో నెల్లూరు జిల్లా మారుమూల ఊళ్ళే పుట్టిన రైతు బిడ్డ వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి కుర్చీలో కూర్చుంటున్నాడంటే మామూలు విషయం కాదు కదా. ఆయనకి ఈ పదవి మామూలుగా రాలే. అడుగడుగునా కష్టపడ్డాడు. మలుపు మలుపుకి ఒళ్ళొంచిండు. వెంకయ్య జీవితం చూస్తే అనిపించేటిదొక్కటే, ఎవ్వరైనా సరే తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చని. వెంకయ్య పుట్టింది నెల్లూరు జిల్లా చవటపాలెంలా. వెంకయ్య పుట్టిన ఏడాదిన్నరకే తల్లి రమణమ్మ ఓ యాక్సిడెంట్లో చనిపోయింది. తల్లి లేని పిల్లగాడిగానే పెరిగిండు వెంకయ్య. నెల్లూరు విఆర్ కాలేజ్ల డిగ్రీ, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీల లా చదివిన వెంకయ్యను మలుపు తిప్పింది ఆర్ఎస్ఎస్ఏ. నెల్లూరులో చదువుతుండగానే ఆర్ఎస్ఎస్ లో చేరిన వెంకయ్య ఆ సంస్థ అండతోనే ఆంధ్ర వర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యిండు. అందుకే ఆర్ఎస్ఎస్ ని ఏమన్నా ఊకోడు. The problem of having some allergy to the word Hindu. I would like to take the house into confidence. This word Hindu is not given by Narendra Modi, not given by Venkaiah Naidu or Atal Bihari Vajpayee or Advani, or not even by RSS. RSS name is not Hindu. It is Rashtriya Swayamsevak Sangh. It is Rashtriya Swayamsevak Sangh. There is a newspaper in this country.
which is known for its views. Name is Hindu. There is a newspaper in Delhi which is called as Hindustan Times. The name is not given by me. Hindustan Hindi अखबार है. हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड HAL कंपनी है. हिंदुस्तान मशीन टूल्स HMT वॉच कंपनी है. हिंदुस्तान शिपयार्ड लिमिटेड विशाखापट्टनम में हिंदुस्तान शिपयार्ड लिमिटेड है. ये नाम सब कहां से आया? ये नाम हमने नहीं दिया, राजनीतिक कारण से नहीं दिया, ये शुरू से आते रहा. ये हिंदुस्तान है, वो पाकिस्तान है, ऐसा उन लोगों ने कहा है. भारत में रहने वाले मैडम, आपको भी याद होगा अगस्त 15 को नहीं तो 26 जनवरी को जब तिरंगा झंडा फहराते हम लोग क्या कहते? जय हिंद. इसका अर्थ यह है क्या हिंदुओं को जय, बाकी लोगों को नहीं, ऐसा है क्या? नहीं. స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి మామూలు పాలిటిక్స్ కు రానికి వెంకయ్యకు 1972లో జరిగిన జై ఆంధ్ర మూవ్మెంట్ దారి చూపెట్టింది. తెలంగాణ నుండి ఆంధ్రాని విడగొట్టాలనే డిమాండ్ తో జరిగిన ఆ ఉద్యమంలా చాలా యాక్టివ్ గా పాల్గొన్నాడు వెంకయ్య. నెల్లూరు జిల్లాలో ఆ ఉద్యమానికి ఊపిరిపోసింది వెంకయ్యనే. ఈ ఉద్యమం నుంచి డైరెక్ట్ గా జనసంఘ్ పార్టీకి చేరుకున్నాడు. జనసంఘ్ పార్టీ జనతా పార్టీలో కలిసిపోయినాక ఆ పార్టీ యూత్ విభాగానికి ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయిండు. పార్టీతో వెంకయ్య నాయుడు జర్నీ అట్లా మొదలైందన్నట్టు. అట్లనే 1978లో మొదటిసారి ఎమ్మెల్యే అయిండు వెంకయ్య. చంద్రబాబు నాయుడు మొదటిసారి ఎమ్మెల్యే అయింది కూడా అప్పుడే. 1983లో తెలుగుదేశం గాలిని కూడా తట్టుకుని రెండోసారి ఎమ్మెల్యే అయిండు వెంకయ్య. నేషనల్ లెవెల్లో బీజేపీ యూత్ లీడర్ గా, తర్వాత బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గా, బీజేపీ జనరల్ సెక్రటరీగా, ఇట్లా పార్టీలా పెద్ద నాయకుడిగా ఎదిగిండు వెంకయ్య. ఆంధ్రాలో 2 సార్లు ఎమ్మెల్యే అయినా గానీ అక్కడ బీజేపీ స్ట్రాంగ్ గా లేనందుకు నేషనల్ లెవెల్ కు షిఫ్ట్ కాక తప్పలే. అయినా గానీ సొంత రాష్ట్రం పైన పట్టు విడవలే. 1999లో కర్ణాటక నుంచి మొదటిసారి రాజ్యసభకు ఎలక్ట్ అయిన వెంకయ్య నాయుడు వాజ్పేయి కేబినెట్ లో మంత్రి అయిండు. తర్వాత ఇంకో 2 సార్లు కూడా కర్ణాటక నుండే ఎంపీ అయినా కిందటిసారి మాత్రం రాజస్థాన్ నుంచి ఎంపీ అయిండు. బీజేపీకి ఎప్పుడు నార్తోళ్లే ప్రెసిడెంట్ లెక్క ఉండే. మొదటిసారి తమిళనాడు లీడర్ జనా కృష్ణమూర్తిని పార్టీ చీఫ్ చేసిండ్రు. తమిళనాడులో పుట్టిన కృష్ణమూర్తి తెలుగోడే. ఆయన తర్వాత బీజేపీకి ప్రెసిడెంట్ అయిన వెంకయ్య నాయుడు సౌత్ సత్తాని బాగానే చూపించిండు. కానీ 2004 ఎలక్షన్ల పార్టీ ఓడిపోవడంతో రిజైన్ చేయాల్సి వచ్చింది. వాజ్పేయి కేబినెట్ లా రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా చేసిన వెంకయ్య 2014లో మోడీ కేబినెట్ లా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా సేవలందించిండు. అంటే అటు గ్రామీణ ప్రాంతాల శాఖకు, ఇటు పట్టణ ప్రాంతాల శాఖకు కూడా మంత్రిగా పనిచేయడానికి కారణం ఊళ్ళన్నీ డెవలప్ కావాలనే ఆయన కోరికనే. పల్లెలల్లా మంచి రోడ్లుండాలనే వెంకయ్య దాని కొరకే గ్రామ సడక్ యోజన స్కీమ్ ని తెచ్చిండ్రు. పార్లమెంట్లో ఎంపీగా ఉన్నప్పుడు గానీ, మినిస్టర్గా ఉన్నప్పుడు గానీ మంచి పేరే తెచ్చుకుండు వెంకయ్య. ఎంపీగా చర్చలల్లా ఎంత యాక్టివ్గా పాల్గొనేదో, మినిస్టర్గా జవాబులిచ్చుట్లో కూడా అంతే యాక్టివ్. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా మోడీ సర్కార్ని ఎన్నోసార్లు ఆదుకుండు. తన మాటల చాతుర్యంతోని తోటి మంత్రులను కూడా సేవ్ చేసిన సందర్భాలు ఎన్నో. ఓ తెలుగు బిడ్డ ఉపరాష్ట్రపతి అయితున్నందుకు మురిసిపోవాలనా, లేకుంటే ఢిల్లీలో తెలుగు వాళ్లకు మంచి ఆసరాగా ఉండేటాయన పాలిటిక్స్ కి దూరం అవుతున్నందుకు అరెరే అనుకోవాలనా? ఆంధ్రకు ప్రత్యేక హోదా కోసం పోరాడి ఆ హోదా ఇప్పియలేక ఇరుకునబడ్డ వెంకయ్యకు ఈ కొత్త పదవితో ఆ ఇబ్బంది తప్పినట్టేనా? తెలుగు భాషన్నా, తెలుగు నేలన్నా వెంకయ్యకి ఎంతో ఇష్టం. ఇంగ్లీష్ మోజుతోని తెలుగు నేర్పించని తల్లిదండ్రుల్ని మందలించేలా చాలాసార్లు మాట్లాడారు. అమ్మా నాన్న అని కాకుండా మమ్మీ డాడీ అని పిలిపించుకోవడం ఏందని ఎద్దేవా చేస్తోడు వెంకయ్య. వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగులో మాట్లాడే అలవాటు చేసుకోవాలి. తెలుగు మన మాతృభాష. మన మాతృభాషను మనం మర్చిపోకూడదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయినవాడు మానవుడే కాదని. ఆంధ్రాలో పుట్టినందుకు హిందీ అస్సలు రాదు వెంకయ్య నాయుడికి. ఒకప్పుడు హిందీ వ్యతిరేక ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. అయితే నేషనల్ పాలిటిక్స్ కు పోయినాక హిందీ నేర్చుకున్నాడు. ఇప్పటికీ హిందీ యాసగానే మాట్లాడు మనం చూస్తూనే ఉంటాం. संसद में एक पद्धति है, उन लोगों ने 50 साल राज किया. संसद में पद्धति क्या है? अभी तक नारा दे रहे थे तानाशाही नहीं चलेगा. 10-15 लोग खड़े होकर सदन को पूरा स्थगित करने के लिए प्रयास करना, ये तानाशाही नहीं है.
मैं स्पीकर मैडम आपसे आपके द्वारा सदन से पूछना चाहता हूँ कि तानाशाही क्या है? ये वन में आके अभी तक हमने सुना, खड़गे जी ने बोला, हमने सुना, उन्होंने सब कुछ के बारे में बोला। इनके पास कोई तथ्य नहीं है, और जो कोर्ट ने जो आदेश दिया वो कोर्ट का आदेश के पीछे सरकार का कोई रोल नहीं है। నేషనల్ పాలిటిక్స్ లో తెలుగు వాళ్ళు చాలా తక్కువగా ఉండని కారణం హిందీ రాకపోవడే అని అంటారు ఆయన. హిందీ నేర్చుకోవాలని ఎంకరేజ్ చేస్తారు, అయితే తెలుగు భాషను మాత్రం మర్చిపోవద్దంటారు. తెలుగు భాషను, తెలుగు ప్రముఖుల్ని కూడా మెచ్చుకునుడు చూస్తూనే ఉంటాం. మమ్మీ డాడీ అని చక్కగా తెలుగుది. అమ్మా అంటే అంతరాల నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతి నుంచి వస్తుంది. ఎందుకు ఈ జబ్బు నాకు అర్థం కాలేదు. అందుకని ఒకసారి మన అందరం కూడా మన తెలుగును గుర్తుపెట్టుకోవాలి. మమ్మీ, డాడీ, బీడీ, కేడీ ఇవన్నీ వదిలేసి మన భాషను మనం గౌరవించుకోవాలా, మన చరిత్రను మనం గౌరవించుకోవాలా, మన కట్టును మనం గౌరవించుకోవాలా, మన కట్టుబాటును మనం గౌరవించుకోవాలా, అలాగే మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాలా, ఆ సాంప్రదాయాన్ని కొనసాగించుకోవాలా. సొంతగడ్డంటే వెంకయ్య నాయుడికి ఎంత ఇష్టమో రాజ్యసభల ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు టైంలో తెలిసింది. ఆంధ్రకు ప్రత్యేక హోదా మీద ప్రధానమంత్రి స్వయంగా హామీ ఇవ్వాలని పట్టుబట్టి మరీ సాధించిండు. అయితే ఎప్పుడూ ఏ విషయంలో పక్షపాతం చూపెట్టని వెంకయ్య అసలు రూపం ఇదా అని ఆశ్చర్యపోయిన వాళ్ళు ఉన్నారు. We are for passage of bill. We are for passage of bill. We are for Telangana also. But at the same time, but do not bulldoze. Let me finish this. Do not float the rules. I am not. Do not set a new president. I am not going. This is not the way to run the house. I am not. The entire country is watching. Please, Deputy Chairman, consult the chairman and uphold the house. అయితే అదే వెంకయ్య నాయుడు ఎన్డీఏ సర్కారులుండి కూడా ఆంధ్రకు ప్రత్యేక హోదా సాధించలేకపోయిందనే విమర్శలు ఫేస్ చేయాల్సి వచ్చింది. హోదా ఇచ్చుడు అసాధ్యమంటూ వెంకయ్య అదే పార్లమెంట్లో ఇచ్చిన జవాబు చూసి కూడా ఆశ్చర్యపోయిన వాళ్ళున్నారు. I have dealt with a number of states which were given, sir. Please don't argue like this. Special status is important. That will not solve all the problems automatically. That will help the state, but at the same time, it will not solve all the problems. Uttarakhand, Himachal, other states. What is the position? I am aware of it. I am urban development minister now. Rural development minister. Please, it's not fair. Okay. You people had your free. హోదా విషయంలో ఫెయిల్ అయినా ఆంధ్రకు చాలా విషయాల్లో హెల్ప్ చేసిర్రు వెంకయ్య. స్మార్ట్ సిటీల సెలక్షన్లో గానీ, ఆంధ్ర రాజధాని అమరావతికి ఫండ్స్ విషయంలో గానీ ఇండైరెక్ట్ గా సాయం చేసిండని ఢిల్లీలో చెప్తారు. తెలంగాణ డెవలప్మెంట్ ను మెచ్చుకునే వెంకయ్య నాయుడు తన వంతుగా చేసింది తక్కువేనని అంటారు. ఈ మధ్యలా టీచర్ల ఏకీకృత సర్వీస్ ఇష్యూల హెల్ప్ చేసింది మాత్రం వెంకయ్యేనని టీచర్ లీడర్లు చెప్తున్నమాట. అనేక సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉండే ఏకీకృత సర్వీస్ నిబంధనలకు సంబంధించిన విషయం పైన త్వరగా చొరవ తీసుకుని దీని ఉత్తర్వులు జారీ చేయించవలసిందిగా కోరడం జరిగింది. నేను ఆ విషయం పైన మొట్టమొదటిగా కేంద్ర గృహ శాఖ మంత్రులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారితోనూ, ఆ తర్వాత కేంద్ర గృహ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ మహర్షితోనూ 2-3 దఫాలుగా చర్చించిన మీదట 2 రాష్ట్రాల్లో దాదాపు ఏకాభిప్రాయం ఉంది. రాజకీయాలకు అతీతంగా 2 ప్రభుత్వాలు, 2 రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ కోరికను కోరుతూ ఉన్నారు. దానికి సంబంధించిన ఉత్తర్వు రేఖ ఫైల్ని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ప్రధానమంత్రి గారు కూడా ఈ యొక్క నేపథ్యాన్ని వివరించిన తర్వాత వారు కూడా అంగీకరించి దానికి ఆమోదం తెలపడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలల్లా నియోజకవర్గాల నెంబర్ పెంచే ఇష్యూలో కూడా వెంకయ్య చాలా కృషి చేసిన మాట నిజం. అయితే ఈ పని పూర్తి కాకుండానే ఉపరాష్ట్రపతి పదవి వైపు అడుగులేసారు. మామూలుగా అయితే పొలిటీషియన్లు స్పీచ్లతోని బోర్ కొట్టిస్తారు, కానీ వెంకయ్య నాయుడు స్పీచ్ అట్లా కాదు. అది పార్లమెంట్ గాని పబ్లిక్ ఫంక్షన్ గాని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఇంట్రెస్టింగ్ గానే నడుస్తుంది. స్పీచ్ నడిమిట్ల జోకులు, సెటైర్లు, ఆయన మాటలల్ల ప్రాసల గురించి వేరే చెప్పాలనా? వెంకయ్య నాయుడు మైక్ అందుకోగానే అందరూ సైలెంట్ అయిపోతారు. ఆయన ఏం చెప్తాడా, ఎవరి మీద సెటైర్లేస్తాడా అని, ప్రసంగంలో ఎసొంటి ప్రాసలు వాడతాడా అని వెయిట్ చేస్తారు. ఇంగ్లీష్ గానియండి, హిందీ గానియండి, మన తెలుగుల్నే గానియండి, గుక్క దిప్పుకోకుండా పంచు డైలాగులు పేలాల్సిందే. వైజాగ్లో ఒక మీటింగ్లో వెంకయ్య మాట్లాడుతున్నప్పుడు ఓ షామియానా బొంగు పడిపోయి గాలి కూగుతోంది. అప్పుడు ఆయన ఏమన్నాడో చూడండి. గాలి వస్తుంటుంది, అప్పుడు మనం దాన్ని ఆపలేం కదా.
ఎవరి స్థలాల్లో వాళ్ళు ఉండండి. పోలీసు కూడా కదలొద్దు ప్లీజ్. ఎవరి స్థలంలో వాళ్ళు ఉండండి. స్టే బ్యాక్. డోంట్ వరీ, నథింగ్ టు వరీ. విశాఖ జనం ఇలాంటి వాళ్ళకి చెల్లించరు. హుద్హుద్ తుఫానే విశాఖ జనాన్ని ఏమి చేయలేకపోయింది. ఒక చిన్న షామియానా కింద గాలికి ఒక బొంగు కర్ర పడిపోతే ఏమవుతుంది చెప్పండి. రాజ్యసభల తెలంగాణ బిల్లుపైన హీరో చిరంజీవి మాట్లాడి తనకు విభజన ఇష్టం లేకపోయినా పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తానన్నాడు. దీని మీద వెంకయ్యనాయుడు లేచి చిరంజీవి ఇట్లెట్లా మాట్లాడతారా అన్నాడు. చిరంజీవి మంచి నటుడని కూడా సెటైర్ వేశారు. My friend, and we are good friends. He is also a good actor also, as an actor. I have been in this parliament for this many number of years. There are umpteen number of rulings from the chair. If you don't want it, then you should be out of the government. If you want to be inside the government, then you have to go with the government. If you want to talk within the government, then you have to go to the cabinet meeting and talk there. If you want to talk it in the party meeting, not the Rajya Sabha. So please guide us and give a ruling. పార్లమెంట్ల అసెంబ్లీలో గొడవలు చేయటాన్ని వెంకయ్య తప్పుపడతానే ఉంటాడు. అసెంబ్లీలో గొడవ చేసేటోళ్ల గురించి ఎట్లా జోకు వేల్చిండో చూడండి. అసెంబ్లీని పార్లమెంట్ చూసినప్పుడు చొక్కాలు మడిచి చేతులు మడిచి బయటకు రావాలని సంగతి చూస్తానంటాడు. బయట ఉన్న వాడిని గెలిపించి లోపలికి పంపిస్తే వాడు బయటకు రావాలని సంగతి చూస్తానంటాడు. అంటే మనం బజారు సరుకుని గెలిపించి లోపలికి పంపిస్తున్నాం. వాడు బజారు చేస్తున్నంతా వాడు అక్కడ చేస్తున్నారు. అంతెందుకు ఉపరాష్ట్రపతి పదవికి మీ పేరు వినిపిస్తా ఉంది అని ఆ మధ్యలో మీడియా వాళ్ళు అనగానే నాకు రాష్ట్రపతి కావాలని గాని ఉపరాష్ట్రపతి కావాలని గాని లేదు, ఉషాపతిగా నేను హ్యాపీగా ఉన్నానని తేల్చేసిర్రు. వెంకయ్యనాయుడు స్పీచ్ ఎట్లుంటదో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్క మాటలో ఏమన్నారో చూడండి. వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన తర్వాత ఎవరన్నా మాట్లాడితే ఎట్లుంటదంటే సిఆర్పిఎఫ్ లాఠీ చార్జ్ తర్వాత చీపురు పుల్లతో కొట్టినట్టుంటది. వెంకయ్య ఎవరిని విమర్శించినా కూడా మర్యాద తప్పడు. ఒక్క మాట కూడా ఎక్స్ట్రాగా మాట్లాడాడు. కానీ తగలాల్సిన దెబ్బ తగిలి తీరాల్సిందే. కాంగ్రెస్ అన్నా కాంగ్రెస్ కల్చర్ అన్నా అస్సలు పడదు వెంకయ్యనాయుడుకి. కాంగ్రెసే కాదు బీజేపీ తప్ప మరే పార్టీ సిద్ధాంతం కూడా నచ్చదాయనికి. కమ్యూనిస్టులంటే మొదలే ఇష్టం లేదు. ఆర్ఎస్ఎస్ లో ఉట్టి పెరిగిండు కదా, అదే ఐడియాలజీ. ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టేయాలి. ఇది ఓ రకంగా వెంకయ్యనాయుడుకి కొత్త కాపురం అసొంటిదే. ఎట్లా నెగ్గుకొస్తాడో చూడాలి. ఇది ఈ వారం V6 న్యూస్ మేకర్.